హాయ్ గైస్, ఎలా ఉన్నారు? 25,000 రూపాయల సెగ్మెంట్లో చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి. అండ్ రీసెంట్గా కొన్ని ఫోన్స్ అయితే కూడా యాడ్ అయ్యాయి. ఇన్ఫినిక్స్ GT20 Pro, OnePlus CE3, CE4, Redmi Note 13 Pro, Poco X6 Pro, Realme 12 Pro, Nothing Phone 2A, Oppo F25 Pro, Vivo T2 Pro, చాలా ఫోన్స్ అయితే ఉన్నాయి. బట్ ఏ ఫోన్ తీసుకోవాలి? ఈ వీడియోలో కెమెరా అండ్ గేమింగ్ కోసం ఏ మొబైల్ తీసుకోవాలో చెప్తా. అలాగని మిగతా డిపార్ట్మెంట్స్ బాగుండవు అని చెప్పను. గుడ్ డిస్ప్లే, లాంగ్ బ్యాటరీ లైఫ్, 5 ఫోన్స్ అయితే నేను పిక్ చేశాను. ఒకవేళ మీ బడ్జెట్ స్ట్రిక్ట్లీ 25,000 రూపాయల్లో తీసుకోవాలని ప్లాన్ చేస్తుంటే ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ అయితే అవుతుంది. వీడియోని అయితే మీరు చివరి వరకు అయితే చూడండి. కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్, సో చాలా మంది కెమెరా లవర్స్ అయితే ఉన్నారు. ఇదర్ యూట్యూబ్ వీడియో షూట్ చేయడానికి ఫోటోగ్రఫీ తీసుకోవాలి అని ప్లాన్ చేస్తూ 25,000 రూపాయల్లో ఫోన్ తీసుకోవాలనుకుంటే అక్కడ మీకు మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ అయితే బెస్ట్ వర్త్ బయింగ్ ఫోన్ అవుతుంది. 50 మెగాపిక్సెల్ సెన్సార్ యూజ్ చేశారు. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కి సపోర్ట్ చేస్తుంది. అండ్ సోనీకి సంబంధించిన లిటియా 700C సెన్సార్ అయితే తీసుకొచ్చారు. 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ 32 మెగాపిక్సెల్ సెల్ఫీ షూటర్ తీసుకొచ్చారు. కెమెరా డీటెయిల్స్ గురించి మాట్లాడితే గైస్ బెటర్ డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. అదే డైనమిక్ రేంజ్ బాగుంది, కలర్స్ బాగున్నాయి, వైబ్రెంట్ అండ్ న్యాచురల్ స్కిన్ టోన్ అయితే క్యాప్చర్ చేస్తుంది. ఎస్పెషల్ నాకు పోర్ట్రేట్ షాట్స్ ఏవైతే ఉంటాయో అక్కడ నాకు బెటర్ గా అనిపించింది. నా OnePlus Nord CE4 తో కంపేర్ చేస్తే మనకైతే ఎడ్జ్ డిటెక్షన్ అనేది చాలా బెటర్ గా అయితే ఇది కవర్ అయితే చేస్తుంది అనమాట. అండ్ 2x పోర్ట్రేట్ మోడ్ లో అయితే కూడా మీరు ఫోటోస్ అయితే క్యాప్చర్ అయితే చేసుకోవచ్చు. సెల్ఫీస్ లో కూడా మనకి బెటర్ డీటెయిల్స్ తీసుకొచ్చింది మన OnePlus తో కంపేర్ చేస్తే CE4 తో. అండ్ ఫ్రంట్ సైడ్ మీరు 4K 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ లో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ లో కూడా మీరు 4K 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ లో అయితే వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. సో ఆ ప్రైస్ ట్యాగ్ లో మాక్సిమం ఫ్రంట్ మీకు 1080p వస్తుంది. కానీ ఇక్కడ వీళ్ళు 4K వరకు అయితే తీసుకొచ్చారు. 6.7 inches OLED డిస్ప్లే అయితే ఉంటుంది. 144 Hz అండ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. గొరిల్లా గ్లాస్ 5 తో ప్రొటెక్ట్ చేశారు. 1600 nits పీక్స్ బ్రైట్నెస్ అయితే వస్తుంది. Qualcomm Snapdragon 7S Gen 2 ప్రాసెసర్ తీసుకొచ్చారు. BGMI స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ అండ్ అల్ట్రా HDR లో ఈ ప్రాసెసర్ అనేది మనకి హ్యాండిల్ అయితే చేస్తుంది. 5000 mAh బ్యాటరీ, 68 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్, IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ కి సపోర్ట్ చేస్తుంది. ప్రైస్ చూసుకుంటే 22,999 రూపాయలు ప్రైస్ చేశారు. అండ్ 2,000 వరకు అయితే మనకి క్యాష్ బ్యాక్ అంటే బ్యాంక్ ఆఫర్స్ అయితే కూడా ఉన్నాయి. సో ఆ ప్రైస్ ట్యాగ్ లో మీకు కెమెరా కోసం మాత్రం తీసుకోవాలనుకుంటే మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్ మీద ఒక లుక్ అయితే వేయండి. చాలా బెటర్ గా అయితే ఫోటోస్ అయితే క్యాప్చర్ చేస్తుంది. ఫోటో కాకుండా Redmi Note 13 Pro అయితే ఉంది. ఇందులో మీకు 200 మెగాపిక్సెల్ సెన్సార్ తీసుకొచ్చారు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ అయితే చేస్తుంది. 4x లో మీరు అయితే పోర్ట్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. బట్ ఎడ్జ్ డిటెక్షన్ మోటోలో బెటర్ గా అయితే ఉంది కంపేర్ టు Redmi Note 13 Pro అయితే. అండ్ నైట్ ఫోటోగ్రఫీ అయితే చాలా బెటర్ గా అయితే ఇది హ్యాండిల్ చేస్తుంది. Qualcomm Snapdragon 7S Gen 2 ప్రాసెసర్ తీసుకొచ్చారు. ప్రైస్ చూసుకుంటే 26,999 రూపాయలు ప్రైస్ అయితే చేశారు. 3,000 రూపీస్ వరకు అయితే బ్యాంక్ ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఇన్ కేసు మీకు 25,000 రూపాయల లోపల వస్తే హై అండ్ మెగాపిక్సెల్ కావాలనుకుంటే Redmi Note 13 Pro మీద ఒక లుక్ అయితే వేయండి. ఆల్రౌండర్ ఫోన్ కావాలి, కెమెరా, బ్యాటరీ, అలాగే డిస్ప్లే. సో ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకుంటే అక్కడ మనకి OnePlus Nord CE4 అయితే ఉంది. ఇందులో 6.7 inches Full HD Plus AMOLED స్క్రీన్ అయితే ఉంటుంది. 120 Hz అండ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. Qualcomm Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ అయితే తీసుకొచ్చారు. 3 మెగాపిక్సెల్ సోనీకి సంబంధించిన LYT 600 సెన్సార్ తీసుకొచ్చారు. సో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది. ఫ్రంట్ సైడ్ మనకి 16 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంది. ఇది కూడా మనకి డే లైట్ అండ్ లో లైట్ కండిషన్ లో బెటర్ గా అయితే మనకి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. బట్ మోటోతో అయితే కంపేర్ చేయకండి. మోటోలో మనకి పోర్ట్రేట్ షాట్స్ అనేది చాలా బాగున్నాయి. OnePlus లో నేచురల్ టోన్ తో అయితే మనకి ఇమేజెస్ క్యాప్చర్ అయితే చేస్తుంది. కానీ హ్యూమన్ సబ్జెక్ట్స్ కి వచ్చేసరికి ఫేస్ లో కొంచెం రెడ్నెస్ అయితే కనిపిస్తుంది. మోటోలో కూడా కొంచెం ఎల్లో షేడ్స్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే మనకి ఫ్రంట్ సైడ్ 1080p వరకే స్ట్రిక్ట్లీ వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ సైడ్ వచ్చేసరికి 4K 30 ఫ్రేమ్స్ పర్ సెకండ్ మనకి రికార్డ్ చేసుకోవచ్చు. 5000 mAh బ్యాటరీ, 100 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ప్రైస్ చూసుకుంటే 24,752 రూపాయలు అయితే ఉంది. అండ్ 1000 రూపాయల వరకు అయితే మనకి ఇన్స్టెంట్ క్యాష్ డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఫోన్ తీసుకోకపోవడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే OnePlus సిరీస్ లో మనకి ఏవైతే గ్రీన్ లైన్ ఇష్యూస్ అయితే చూస్తాం. బట్ ఇంతవరకు CE4 లో అయితే ఎటువంటి ఇష్యూస్ అయితే లేవు. బట్ ఇన్ కేస్ మీరు డౌట్ గా ఉంటే Nothing Phone 2A మీద అయితే ఒక లుక్ అయితే వేయండి. 6.7 inches Full HD Plus AMOLED స్క్రీన్ అయితే ఉంటుంది. ఫ్లాట్ డిస్ప్లే, 120 Hz అండ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. బ్యాక్ సైడ్ మనకి ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ బిల్ క్వాలిటీ తీసుకొచ్చారు. అండ్ గ్లిఫ్ నోటిఫికేషన్ లైట్స్ అయితే కూడా ఇల్లు ప్రొవైడ్ అయితే చేశారు. Antutu స్కోర్ చూసుకుంటే 7 lakh ప్లస్ Antutu స్కోర్ అయితే చేసింది. 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, ఇది Samsung G-N9 సెన్సార్. అండ్ 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, ఇది మనకి JN1 సెన్సార్ అయితే తీసుకొచ్చారు. అలాగే ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 45 వాట్స్ మధ్యన ఫాస్ట్ ఛార్జింగ్ అయితే వస్తుంది. ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే చార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు. మీరు ఎక్స్ట్రా పెట్టి చార్జర్ అయితే పర్చేస్ చేయాలి. ఒకవేళ పర్చేస్ చేస్తే మనకి 25,000 రూపాయలు అయితే దాటుతుంది అనమాట. ప్రెసెంట్ దీని ప్రైస్ 25,999 రూపాయల ప్రైస్ ఉంది. అండ్ 1000 రూపాయల వరకు అయితే మనకి డిస్కౌంట్ అవుతుంది. ఒకవేళ మీకు OnePlus వద్దు అనుకుంటే మాత్రం మీరు Nothing Phone 2A మీద ఒక లుక్ అయితే వేయండి. గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్స్ ను మాట్లాడితే అక్కడ మనకి Poco X6 Pro అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు పర్ఫార్మెన్స్ వైజ్ గా. మనకి ఏదైతే Qualcomm Snapdragon 8 Gen 1 ప్రాసెసర్ ఏదైతే పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుందో, సో అటువంటి ప్రాసెసర్ MediaTek Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్ అయితే వీళ్ళు
X6 Pro అయితే తీసుకొచ్చారు. దీని యాంటిట్యూడ్ స్కోర్ చూసుకుంటే 1.3 మిలియన్ ప్లస్ అయితే మనకి యాంటిట్యూడ్ స్కోర్ అయితే ఉంటుంది. అండ్ గేమ్ ప్లే అయితే కూడా చాలా బటరీ స్మూత్ గా అయితే మీరు ఆడొచ్చు. టెంపరేచర్ అయితే కూడా కంట్రోల్ అయితే ఉంది. LPDDR5X ర్యామ్ సపోర్ట్ చేస్తుంది. UFS 4.0 మీద తీసుకొచ్చారు. 6.67 ఇంచెస్ స్క్రీన్ అయితే ఉంటుంది. 1.5K AMOLED స్క్రీన్ ఇది. 120 Hz యాంటీ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. 12 బిట్ ప్యానల్ అండ్ డాల్బీ విజన్ అయితే కూడా మనకి ఫోన్ సపోర్ట్ చేస్తుంది. యావరేజ్ కెమెరాస్ అయితే ఉంటాయి. మీరు ఒకవేళ కెమెరా కోసం తీసుకోవాలనుకుంటే వీటి మీద అయితే వెళ్ళకండి. 64 మెగాపిక్సెల్ సెన్సార్, అలాగే 8 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్, ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ సెన్సార్ అయితే ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, 67 వాట్స్ సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 24,499 ప్రైస్ చేశారు. అండ్ ₹1000 వరకు అయితే డిస్కౌంట్ అయితే ఉంటుంది. ఓన్లీ గేమింగ్ కోసం తీసుకుందామంటే మాత్రమే X6 Pro మీద తీసుకోండి. రీసెంట్ గా ఇన్ఫినిక్స్ GT20 Pro అయితే తీసుకొచ్చారు. ఫ్లాగ్షిప్ రేంజ్ ఉన్న పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. MediaTek Dimensity 8200 అల్టిమేట్ ప్రాసెసర్ అయితే ఉంటుంది. అండ్ డెడికేటెడ్ గా గేమింగ్ డిస్ప్లే చిప్ తీసుకొచ్చారు. Pixelworks X5 టర్బో చిప్ సెట్ అయితే ఉంటుంది. ఈ చిప్ సెట్ ఏం చేస్తుందంటే SDR ని HDR కన్వర్ట్ చేస్తుంది, లేదంటే ఫ్రేమ్స్ ఇంటర్పోలేషన్ అయితే ఉంటుంది. అండ్ బెటర్ పవర్ కన్జంప్షన్ అయితే కూడా ఈ ఎక్స్ట్రా చిప్ అయితే మనకి హ్యాండిల్ చేస్తుంది అనమాట. అండ్ LPDDR5X ర్యామ్ సపోర్ట్ చేస్తుంది. UFS 3.1 మీద మనకి రన్ అవుతుంది. అండ్ 108 మెగాపిక్సెల్ సెన్సార్. అండ్ మిగతా 2 సెన్సార్ డెప్త్ అండ్ మ్యాక్రో సెన్సార్ పక్కన పెడితే మనకి ప్రైమరీ సెన్సార్ బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ ఏదైతే ఉందో చాలా అంటే చాలా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. 10 Pro తో కంపేర్ చేస్తే 20 Pro లో మేజర్ అప్గ్రేడ్స్ అయితే తీసుకొచ్చారు అనమాట. ఎస్పెషల్లీ పోర్ట్రేట్ షాట్స్ లో అయితే 108 మెగాపిక్సెల్ అని చాలా అంటే చాలా బెటర్ డీటెయిల్స్ అయితే క్యాప్చర్ చేస్తుంది. కెమెరా అండ్ గేమింగ్ సెంట్రిక్ స్మార్ట్ ఫోన్ అయితే కూడా మీరు తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. 6.78 ఇంచెస్ QLED ప్లస్ డిస్ప్లే, AMOLED స్క్రీన్ అని చెప్పొచ్చు. 10 బిట్ ప్యానల్ ఇది. 144 Hz యాంటీ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే చేస్తుంది. ప్రైస్ చూసుకుంటే ₹24,999 ప్రైస్ అయితే చేశారు. అండ్ 2000 వరకు అయితే మనకి ఇన్స్టాంట్ డిస్కౌంట్ అయితే ఉంది. 28వ తేదీ నుంచి సేల్ స్టార్ట్ కాబోతున్నాయి. ఇన్ కేసు మీరు ముందుగా తీసుకుంటే మాత్రం మీకు ₹5,499 వర్త్ ఉన్న గేమింగ్ కిట్ అయితే తీసుకొచ్చారు. అందులో మనకి మెకా కేస్ అని, కూలింగ్ ఫ్యాన్ అనేసి, ఫింగర్ స్లీవ్స్ ఇవన్నీ మనకి ఫ్రీగా అయితే ఇస్తున్నారు. ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే వీటి మీద ఒక లుక్ అయితే పెండి. సో గైస్, ఇది మనకి వీడియోలో అయితే 25,000లో ఏ 5 ఫోన్స్ అయితే నాకు చాలా బెటర్ గా అనిపించాయి అన్ని డిపార్ట్మెంట్ లో. 25,000 ప్రైస్ సెగ్మెంట్ లో మీరు ఏ ఫోన్ తీసుకుంటారు అనేది కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. సో వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మిమ్మల్ని నేను ఇంకొక వీడియోతో కలుస్తాను. అంతవరకు హ్యావ్ ఎ నైస్ డే గైస్.